హరే కృష్ణ దండప్రణామాలు మీ అందరికీ. మన ఈరోజు శీల ప్రభుపాదుల లీలామృతం చర్చలోకి రెండవ సెషన్లోకి స్వాగతం. సో ఈరోజు మనము శీల ప్రభుపాదం వారి యవ్వన వయస్సులో వారి యొక్క విద్యాభ్యాసం, కాలేజు మరియు తర్వాత వివాహం, ఇంకా ఆ సమయంలో జరిగిన ఎన్నో ఘటనల గురించి ఈరోజు చర్చించుకుంటామంట. సో దానికన్నా ముందు మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం सहगणरघुनाथान्वितां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనం ఇప్పటివరకు చర్చించుకున్నాము శిల ప్రభుపాదుల వారి జననం గురించి, వారి యొక్క బాల్య లీలల గురించి, ఎలా చిన్నప్పటి నుంచి ఆయన రథయాత్ర చేసేవాడు, రాధాకృష్ణుని ఆరాధించేవారు, ఇంకా ఎన్నో ఘటనలు జరిగిన విషయాలు. తద్వారా ఆయన 16వ ఏట చేరుకున్నప్పుడు తన తల్లి మరణించింది. ఇక్కడి వరకు మనం చూసాము. సో దీని తర్వాత ఇప్పుడు యవన వయసుకు వచ్చారు ప్రభుపాదుల వారు. మరి ఇంకా ఆయన తండ్రి గౌరవ్ మోహన్ దే ఆయన గురించి ఆలోచిస్తున్నారు. నా కొడుకు యొక్క భవిష్యత్తు, ఆయన కోరిక తన కొడుకుని ఎలా ఆయనక మంచి భక్తుడిగా మార్చాలని, శ్రీమతి రాధారాణి యొక్క భక్తుడిగా అవ్వాలని, భాగవత్ ప్రచారకుడిగా మారాలని. అలా అనేసి ఆయన మరి ఎక్కడైనా గురువు దగ్గర బ్రహ్మచారిగా పంపించేద్దాము అంటే ఆ సరైన గురువు ఆయనకి ఎవరు కనిపించలేదు. ఎంతోమంది సాధువులను ఆయన చూశాడు, కానీ అంత ప్రేరణాదాయకంగా ఏ సాధువు ఆయనకు కనిపించలేదు. అందుకనే ఆయన నిశ్చయించుకున్నాడు, నా యొక్క కొడుకు ఇంకా యవ్వన వయసుకు వచ్చాడు, కొంత సమయం తర్వాత ఆయన వివాహం చేసుకొని మరి సంసార జీవితాన్ని, ఆయన సంసారాన్ని పాలన పోషణ అనేది చేయాలి. దానికి మరి తగిన ఆదాయం కావాలి, డబ్బులు కావాలి, జీవితాన్ని గడపడానికి. అలా మరి ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో చేయాలి అంటే ఇంకా చదువులు, ఇంకా కొంచెం ఉన్నతమైన చదువులు చదవాలి, దానికోసం అవసరం అనేసి ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అంటే మరి ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ కలకత్తాలో 2 ప్రసిద్ధమైన కాలేజీలు, నార్త్ కలకత్తా, ఉత్తరం కలకత్తా వైపులో వాళ్ళ ఇంటికి కూడా దగ్గరే. సో అక్కడ 2 కాలేజీలు, ప్రసిద్ధమైన కాలేజీ, ఒకటి స్కాటిష్ చర్చ్ కాలేజ్ అని, ఇంకోటి ప్రెసిడెన్సీ కాలేజ్ అని. ఈరోజు కూడా ఆ కాలేజీలు ఉన్నాయి, మనం చూడొచ్చు, దర్శించుకోవచ్చు. అందులో స్కాటిష్ చర్చ్ కాలేజీలో ప్రభుపాదుల వారిని జాయిన్ చేశారంట BA కోర్స్ కోసం. సో అలా ప్రభుపాదుల వారు కాలేజీలో జాయిన్ అయ్యారు 1916వ ఏట.
సో 1914 సంవత్సరంలోనే ఒక మహాయుద్ధం జరిగింది. అందులో ఎంతోమంది భారతీయులు బ్రిటిష్ తరఫున యుద్ధంలో పాల్గొన్నారు. ఈ విషయాలన్నీ కూడా అప్పుడు పేపర్లో ప్రచారణ వస్తున్నాయి. అక్కడ ప్రభుపాల్ వారు స్వయంగా ఎన్నో వార్ ఏరోప్లేన్స్ అన్నీ కూడా అక్కడ తిరుగుతున్నాయి మైదానంలో, కలకత్తాలో బ్రిటిష్ వారి అవన్నీ చూస్తున్నారు. కానీ వీటన్నిటితో పెద్దగా ఆయన ప్రభావితం అనేది అవ్వలేదు. సో కాలేజీలో జాయిన్ అయ్యారు ఆయన 1916వ సంవత్సరంలో. సో ఆయన చెప్తారు ప్రభుపాల్ వారు, నేను మొదటి సంవత్సరంలో ఇంగ్లీషు, సంస్కృతం, ఇంకా ఫిలాసఫీ, తర్వాత ఎకనామిక్స్, ఇవన్నీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదివారు. ఇంకా ఎన్నో సబ్జెక్ట్స్ కూడా చదివారు. సో ముఖ్యంగా ఆయన మెన్షన్ చేస్తారనమాట, అప్పుడు వాళ్ళ కాలేజ్ స్కాటిష్ చర్చ్ కాలేజ్, అది స్కాట్లాండ్ నుంచి అక్కడ ప్రొఫెసర్లు వచ్చేవారనమాట. అంటే స్కాట్లాండ్ నుంచి అక్కడ చర్చ్ నుంచి వాళ్ళు ఇక్కడ స్థాపించారు ఈ కాలేజ్ని. సో అందుకే దీని పేరు కూడా స్కాటిష్ చర్చ్ కాలేజ్ అని ఉంది. సో ఇదే కాలేజీలో ప్రభుపాల్ వారు చదువుకున్నారు. మీరు ఈ కాలేజ్ని ఈరోజు కూడా దర్శించుకోవచ్చు, అది ఇప్పుడు కూడా ఉందన్నమాట కలకత్తాలో. సో అక్కడ స్కాట్లాండ్ నుంచి ప్రొఫెసర్లు వచ్చి ఇక్కడ చదువులు చెప్పేవారు అనమాట. సో ఈ కాలేజీలో వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ఉర్కుహట్ అనే ఒక ప్రొఫెసర్, ఆయన సైకాలజీ అనే సబ్జెక్ట్ కూడా టీచ్ చేసేవారు అనమాట ప్రభుపాల్ వారికి. సో అంటే వాళ్ళ క్లాస్కి. సో ఆయన అప్పుడు వైస్ ఛాన్సలరు. సో అక్కడ ఆయన చూశారు, అందరూ ప్రొఫెసర్లు కూడా చాలా జెంటిల్మెన్గా ఉంటారు. వాళ్ళు బాగా మంచి కల్చర్, వెస్ట్రన్ కల్చర్లో బాగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ స్కాటిష్ ఇంగ్లీష్ మాట్లాడతారు. సో ఆ విధంగా వాళ్ళు బాగా చదువులు చెప్పేవారు అక్కడ వాళ్ళ సిలబస్ ప్రకారం. సో మంచి మన రెస్పెక్ట్ అనేది టీచర్ల పట్ల ఉండేదన్నమాట. స్టూడెంట్స్కి కూడా ఒక మంచి రిలేషన్షిప్ ఉండేది స్టూడెంట్స్ ప్రొఫెసర్ మధ్యలో అని ఇక్కడ ప్రభుపాల్ వారు నాకు చెప్తారు. సో అలా ఆయన ఎన్నో సబ్జెక్టులు అక్కడ నేర్చుకున్నారు. సో ఇంగ్లీష్లో ఆయన ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండేవాడు, ఆయన నేర్పించేవాడు, ఇంగ్లీష్ ప్రొఫెసరు. ఆయన అనేవారు ఆయనకి, మీ బంకిం రాయ్ చటర్జీ అని ఆయన ఒక గొప్ప బెంగాలీ మంచి పోయెట్, రచయిత అనమాట. సో మీ బంకిం బాబు ఇలా అంటున్నాడు అనేసి, అంటే ఆయన బంకిం చటర్జీ వాళ్ళ యొక్క రచనలు కూడా ఆయన చదివాడు అనమాట. ఆయన వాల్టర్ స్కాట్ లాగా మీ బెంగాల్లో రచించాడు రచనల్లోని. అలా ఆయన కంపేర్ చేసి చెప్పేవారు అనమాట. ఇంగ్లీష్ నావలిస్ట్, ఇంకా వాల్టర్ స్కాట్ అలాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా. సో కీట్, షెల్లీ ఇలా ఎంతోమంది ఇంగ్లీష్ రచయితలుగా అనువాదాలు కూడా ఆయన ఎన్నో చదివారనమాట. పోయమ్స్ కానీ, ఇంకా లిటరేచర్ కానీ, ఇంగ్లీష్ లిటరేచర్. సో అలాగే ప్రభుపాల్ వారు సంస్కృతం కూడా అక్కడ నేర్చుకున్నారు. సంస్కృతంలో ముఖ్యంగా ఆయన ఒక పుస్తకాన్ని చదివారు. ఆ పుస్తకం పేరు కాళిదాస్ రచించిన కుమార సంభవం. సో కాళిదాసు ఆ కుమార సంభవంలో ఒక విషయాన్ని వర్ణించారు, అది బాగా నచ్చింది ప్రభుపాల్ వారికి. అదేంటంటే ఆయన అందులో ఒక స్టోరీ వర్ణిస్తారు. అందులో ధీర అనే శబ్దానికి అర్థాన్ని వివరిస్తారు. దానికి ఉదాహరణగా శివుడి యొక్క ఉదాహరణ ఇస్తారనమాట. సో ఆ కాళిదాసు రచించిన కుమార సంభవం ప్రకారం అందులో శివుడు ఆయన ధ్యానంలో ఉంటాడు, ధ్యానం చేసుకుంటూ తపస్సులో నిమగ్నమై ఉంటాడు. మరోవైపు దేవతలు దానవుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ దేవతలకి ఆ దానవుల పైన విజయం సాధించాలంటే ఒక మంచి సేనాపతి కావాలి. ఆ మంచి సేనాపతి, ఎంతో యోగ్యత శ్రేష్టవంతమైన సేనాపతి వారికి ఈ శివుడి యొక్క పుత్రుడి రూపంలోనే లభించాలి అనే కోరికతో వారు పార్వతిని కోరుకోగా, పార్వతి వెళ్ళి అక్కడ శివుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆమె వెళ్ళి ఆయన్ని ప్రేరేపించి ఆయన యొక్క జననేంద్రియాలని స్పర్శించినా కానీ శివుడు ఏమాత్రం విచలితం కాకుండా ఉండడాన్ని చూసి, ధీరా అంటే ఇలా ఉండాలి అని శివుడి యొక్క ఉదాహరణని కాళిదాసు వర్ణించడం ప్రభుపాల్ వారికి ఎంతో బాగా నచ్చింది అనే విషయాన్ని ప్రభుపాల్ వారు చెప్తారనమాట. సో ఆ విధంగా ఆయన ఇంకా రౌ అండ్ వెబ్ అనే టెక్స్ట్ బుక్ని కూడా చదివారనమాట సంస్కృతంలో. అందులో వర్ణించారనమాట, సంస్కృతం అనేది అన్ని భాషలకి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని భాషలకి మాతృభాష సంస్కృతం, అంటే అన్ని భాషలు సంస్కృతం నుంచే వచ్చాయి అనే విషయాన్ని వాళ్ళు సిద్ధం చేసి చూపించారంట ఆ యొక్క బుక్లో. అలాగే ప్రభుపాల్ వారు భగవద్గీత కూడా చదివారనమాట సంస్కృతంలో. సో ఆ విధంగా ఆయన భగవద్గీత సొసైటీలో, ఇంగ్లీష్ సొసైటీలో, సంస్కృత సొసైటీలో, ఇంగ్లీష్ సొసైటీలో మెంబర్గా కూడా జాయిన్ అయ్యారు కాలేజీలో, క్లబ్స్లో. మరియు అక్కడ సంస్కృతం నేర్చుకుంటూ అక్కడ భగవద్గీత చదువుతూ, ముఖ్యంగా ఆయన భగవద్గీతలో 11వ అధ్యాయం ఎంతో బాగా శ్లోకాల్ని
ఉచ్చారణ చేస్తూ పాడేవారు అన్నమాట. దానికి అందరూ బాగా ముగ్ధులైపోయేవారు అన్నమాట, బాగా మెచ్చుకునేవారు ప్రభుపాదుల వారిని. ఆ విషయాన్ని గమనించారు అప్పుడు అందరూ స్టూడెంట్స్ కూడా అక్కడ. ఎంత బాగా భగవద్గీత 11వ అధ్యాయం అంటే విశ్వరూప దర్శనం భగవంతుడిది, ఎంత బాగా వర్ణిస్తున్నాడు, శ్లోకాలు ఎంత బాగా చదువుతున్నాడు అని. సో అలా ప్రభుపాదుల వారు అప్పుడు మరి కాలేజీలో ఆయన చదువుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. అలా ఇంకా అక్కడ ఆటలు పాటల్లో కూడా భాగ్యం తీసుకున్నారు. చెప్పాం కదా, ఆటల్లో ఆయన ముఖ్యంగా సాకర్ అంటే ఫుట్బాల్ ఆడేవారు. అందులో గోల్ కీపర్గా ముందు చోటు చర్చించుకున్నాము. అలాగే ఇంకా కొన్ని థియేట్రిక్స్ అంటే కొన్ని డ్రామాల్లో కూడా ఒక్క డ్రామాలో పార్టిసిపేట్ చేశారనమాట. సో అక్కడ ఒక డ్రామా, అది డైరెక్టర్, ఆయన పేరు అమృత్ లాల్ బోస్ అనమాట. సో ఆయన చైతన్య చరితామృత ఆధారంగా చైతన్య మహాప్రభు మీద ఒక డ్రామాని రచించారనమాట. ఆ డ్రామాని ప్రాక్టీస్ చేయించారు. అందులో శ్రీల ప్రభుపాదుల వారు కూడా పాల్గొన్నారు. ఆయన రోల్ వచ్చేసి అద్వైత ఆచార్య రోల్ ఆయన చేశారనమాట, ప్లే. కానీ ఆయన వర్ణిస్తారు, అప్పుడు ఎవరో అడిగితే మీరు ఈ చైతన్య మహాప్రభు మీద లీల ఎందుకు చేస్తున్నారు, ఆల్రెడీ పిక్చర్ ఉంది కదా, రూపాయి పెడితే అక్కడ పిక్చర్ దొరుకుతుంది మనకి, మళ్ళీ ఆ నాటకం చేయడం ఎందుకంటే, కాదు మనం ఈ నాటకం ఎలా చేయాలి అంటే ప్రభుపాదుల ద్వారా అంతా డ్రామా టీంకి అందరికి చెప్పారంట మెంబర్స్కి, మనం ఎలా ఈ నాటకం మీరు చేయాలంటే, మీరు ఈ నాటక ప్రదర్శన చేసినప్పుడు ఎవరైనా మీ నాటకాన్ని చూస్తే మళ్ళీ ఎప్పుడు జీవితంలో పాపం చేయకూడదు, అలా మనం నటించాలి, అలా డ్రామాని అంత బాగా నటించాలి మీరు అనేసి, కనుక మీరు నేను చెప్పేంతవరకు దీన్ని స్టేజ్ పెర్ఫామ్ చేయకూడదు అనేసి బాగా ప్రాక్టీస్ చేయాలని ఆయన బాగా ప్రాక్టీస్ చేయించారంట 1 సంవత్సరం వరకు. అలా 1 సంవత్సరం వాళ్ళు ఆ చైతన్య మహాప్రభు లీలని ప్రాక్టీస్ చేసిన తర్వాత స్టేజ్ మీద డ్రామా చేశారనమాట. అలా డ్రామా చేసినప్పుడు ప్రభుపాదుల వారు కూడా అద్వైతాచార్య రోల్లో ఆ యొక్క డ్రామాలో పాల్గొన్నారు. కానీ ఆయన డ్రామా జరుగుతున్నప్పుడు ఆయన ఆడియన్స్ ప్రేక్షకుల్లో చూశాడనమాట. ఆ ప్రేక్షకులందరూ మధ్యలో ఒక సీన్లో ఏడుస్తున్నారనమాట. ఎందుకు ఏడుస్తున్నారా అని ప్రభుపాదుల వారికి అర్థం కాలేదంట. డ్రామా తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎంత బాగా నటించారు అందరూ అంటే, ఎంత బాగా ప్రాక్టీస్ ట్రైనింగ్ ఎంత బాగా నిమగ్నమై నటించారంటే, ఆ ప్రేక్షకులందరూ ఎంత ఆకర్షితమైపోయారంటే ఆ యొక్క డ్రామాలో జరిగిన సీన్కి వాళ్ళు హృదయం కదిలిపోయి ఏడవడం అనేది కూడా జరిగిందనమాట. అంటే ఎంతో బాగా డ్రామా సక్సెస్ఫుల్గా చేశారని. అదే ఒకటే డ్రామా ప్రభుపాదుల వారు ప్రాక్టీస్ చేసి పాల్గొన్నది మా కాలేజ్ సమయంలో. సో అలా ఇంకా ప్రొఫెసర్ల గురించి కూడా ప్రభుపాదుల ద్వారా వేరు ప్రొఫెసర్ల గురించి ఆయన వర్ణిస్తారు. ఒక ప్రొఫెసర్ వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా, ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆయన అనేవాడంట మార్షల్స్ థియరీ అని అది ఒకటి చెప్పారనమాట ప్రభుపాదుల వారికి. ఆ మార్షల్స్ థియరీ ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తి సంసారిక జీవితం పట్ల ఆసక్తి ఉండడం వల్లనే ఆయన ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందడానికి ఎంతో కష్టపడతాడు, అది ఒక ప్రేరణ అని ఒక థియరీని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాడంట. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాలు చెప్పేవాళ్ళు. ఉర్కు హట్ చెప్పాం కదా, ప్రభుపాదుల వారి యొక్క సైకాలజీ టీచరు, వైస్ ఛాన్సలరు. సో ఆయన ఒకసారి ఏం చెప్పాడంటే, ఆ క్లాస్లో ఒక సిద్ధం ఆయన ప్రూఫ్స్ చేసి చూపించాడంట, రుజువు చేసి చూపించాడంట. ఏంటి అంటే, ఆడవారి యొక్క మెదడు మగవారి కన్నా చిన్నగా ఉంటుంది అని. అలాగే ఒకసారి అప్పుడప్పుడు జోక్స్ కూడా చేసేవారనమాట. ఒకసారి ముఖ్యంగా ఈ ఉర్కు హట్ అనే ప్రొఫెసర్ ఇలా వెళ్తున్నాడు దారం బట్టి. అప్పుడు కాలేజ్ క్యాంపస్ నుంచి వీళ్ళు పక్కన బెంచ్ మీద కూర్చున్నారు, ప్రభుపాదులు ఇంకా ఫ్రెండ్స్ కొంతమంది. వాళ్ళందరూ పల్లీలు తినుకుంటూ బెంగాలీలో ఒక జోక్ వేశారనమాట ఆ ప్రొఫెసర్ ఉర్కు హట్ మీద. అలా ఉర్కు హట్ మీద ఆ జోక్ వేయగానే వాళ్ళు అనుకున్నారు, ఇతను స్కాట్లాండ్ అతను, స్కాటిష్ అతను, ఇతనికి బెంగాలీ రాదు కదా అని ఒక జోక్ వేశారనమాట బెంగాలీలో. నవ్వుకున్నారు వాళ్ళు. అప్పుడు వెంటనే ఆ ప్రొఫెసరు తిరిగి వాళ్ళకి బెంగాలీలో సమాధానం ఇచ్చాడనమాట. తద్వారా వాళ్ళకి అర్థమైపోయింది, ఈ ప్రొఫెసర్ను మనం ఏమైతే జోక్ చేస్తామో అతనికి అర్థమైపోయింది, మనం సరిగ్గా వ్యవహరించలేదు అని వాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారంట అందరూ. సో ఆ విధంగా చెప్పారంట ప్రభుపాదుల వారు. అప్పుడు స్కాట్లాండ్ నుంచి వాళ్ళ ప్రొఫెసర్లు వచ్చినా కానీ వాళ్ళందరికీ చెప్పారంట, మీరు లోకల్ భాష అందరు నేర్చుకోవాలని. సో అందరు ప్రొఫెసర్లు అందరూ కూడా అక్కడ బెంగాలీ నేర్చుకున్నారనమాట తద్వారా. సో అందుకే వాళ్ళకి ఇలాంటి జోకులు కూడా అర్థమైపోయాయి అనమాట. సో ఈ కాలేజీలో ప్రభుపాదుల వారు చదువుకున్న కాలేజీలో ఒకటి కంపల్సరీ అందరికీ ఏంటంటే బైబిల్ స్టడీ. అందరికీ ఒక మంచి బైబిల్ ఫ్రీగా గిఫ్ట్గా అందరికి ఇచ్చేవారంట స్కూల్లో కంపల్సరీ. అంటే కాలేజీలో ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలన్నమాట. సో దానికి సపరేట్ ప్రేయర్ హాలు, ప్రేయర్ రూము, క్లాస్ అవి ఉంటాయన్నమాట. అది కంపల్సరీ చదవాలి. అలా ఒక సిద్ధాంతం ఉంది వాళ్ళ కాలేజీలో. అంతేకాకుండా కొంతమంది ప్రొఫెసర్లు ఒకసారి ఏం జరిగిందంటే, ఒక సందర్భంలో ఒక ప్రొఫెసరు క్లాస్లో మన కర్మ సిద్ధాంతాన్ని బాగా విమర్శించి చెప్పాడంట. మీ యొక్క
ఈ భారతీయులు హిందూ సంస్కృతిలో, హిందూ సిద్ధాంతంలో ఈ కర్మం ఉంది, ఈ ఆత్మ అంటారు, కర్మ అంటారు. అయ్యో పాపాలు చేశారంట, ఇప్పుడు ఇవి చేస్తే కార్యాలు తర్వాత ఏవో శిక్ష లభిస్తుందంట. ఇదంతా ఎవరు చూశారు, పోయిన జన్మలో ఏం జరిగిందో, అసలు వచ్చే జన్మ ఉందా లేదా, ఇవన్నీ కట్టుకథలు, ఇందులో ఏమాత్రం లాజిక్ లేదు, ఇదంతా మూర్ఖత్వం అనేసి బాగా నిందించేవాడంట. ఈ కర్మ సిద్ధాంతం అనేది ఏమీ లేదు అనేసి కూడా కొట్టిపారేసే విధంగా మాట్లాడేవారంట. అప్పుడు ప్రభుపాదుల వారు ఆయనకు అనిపించేదంట, నాకు తెలుసు ఇతనికి ఎలా సమాధానం ఇవ్వాలో, నాకు బాగా తెలుసు, కర్మ సిద్ధాంతాన్ని రుజువు చేసి చూపించగలను ఇతనికి. కానీ ప్రభుపాదుల వారు లేచి మాట్లాడలేకపోయేవారంట. ఎందుకంటే అప్పుడు ఆయన స్టూడెంటు. అక్కడున్న పరిస్థితులు ఏంటంటే స్టూడెంటు ప్రొఫెసర్ ఏది చెప్పినా ఛాలెంజ్ చేయలేరనమాట. నువ్వు ప్రొఫెసర్ చెప్పింది తప్పు అని అలా ఎదురు సమాధానం ఇచ్చే అలాంటి చేష్టలు ఎవరు చేయరు, చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. సో ఆ సందర్భం అనేది, ఆ యొక్క వాతావరణం అనేది అనుకూలం కాదనమాట. ఎందుకంటే అతను స్టూడెంట్, అంతేకాకుండా ఇంకా ఇండియన్. ముఖ్యంగా ఆ కాలేజీలో వర్ణించింది ఏంటంటే స్ట్రిక్ట్ సోషల్ డిస్టెన్సింగ్ పాటించేవారంట. సోషల్ డిస్టెన్సింగ్ అంటే కరోనాలో మనం పాటించే సోషల్ డిస్టెన్సింగ్ కాదనమాట. అక్కడ ఏంటంటే యూరోపియన్స్ మరియు మన భారతీయులు, ఎందుకంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళు స్కాట్లాండ్ నుంచి, బ్రిటన్ నుంచి, లండన్ నుంచి, ఎక్కడెక్కడ నుంచి వచ్చారు కదా వాళ్ళందరూ పిల్లలు కూడా అక్కడ చదువుకునేవారు అనమాట ఈ కాలేజీలో. సో వీళ్ళిద్దరు సపరేట్గా కూర్చునేవారు. పెద్ద క్లాస్ రూమ్ ఉన్నా కానీ ఇండియన్ స్టూడెంట్స్ సపరేట్గా ఒకవైపు కూర్చునేవారు, యూరోపియన్ స్టూడెంట్స్ సపరేట్గా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేవారు అనమాట. ఇద్దరు కలిసేవారు కాదు. అంటే ఎందుకంటే ఇండియన్స్ని ఇన్ఫీరియర్, తక్కువ జాతి వాళ్ళలాగా, తక్కువ కులం వాళ్ళలాగా చూసేవారు అనమాట భారతీయుల్ని, ఈ విదేశీయులు లేకపోతే ఇక్కడ బ్రిటిష్ వారు కానీ యూరోపియన్లు కానీ. ఈ విధంగా ఆ భేదాన్ని చూపించేవారు, తక్కువ చేసి చూపించేవారు. అలాగే మన సంస్కృతిని, సిద్ధాంతాన్నిగా తక్కువగా చూసి మాట్లాడేవారు. భారతదేశాన్ని, భారతీయతను కూడా తక్కువగా చేసి మాట్లాడేవారు. ఇలాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది టీచర్స్ కూడా బెంగాల్ నుంచి టీచర్స్ ఉండేవారు. సో బెంగాలీ ప్రొఫెసర్స్ మరియు యూరోపియన్ ప్రొఫెసర్స్ కూడా సపరేట్ స్టాఫ్ రూమ్ అనమాట. అంటే టీచర్ల మధ్యలో కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించేవారు అనమాట వాళ్ళు. సో ఈ విధంగా ఎంతో బాగా వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ ఇంకా కొన్ని బుక్స్ని కూడా చదివించేవారు. ఒక బుక్ వాళ్ళందరికీ చదివించేవారు. ఏంటంటే అది ఇంగ్లాండ్స్ వర్క్ ఇన్ ఇండియా బై మిస్టర్ ఎం ఘోష్ అని. సో ఈ యొక్క పుస్తకం అనమాట. ఇంగ్లాండ్ వాళ్ళు అంటే బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఏమేం పనులు చేశారు అంటే ఆ యొక్క గ్రంథంలో, అంటే ఆ బుక్లో ఏం వర్ణించారంటే ఏ విధంగా ముందు భారతదేశం అనేది ఎంతో వెనకబడి ఉండేది. వాళ్ళకి సంస్కృతం అనేదే లేదు, ఒక సంస్కృతి సభ్యత అనేదే లేదు. వాళ్ళ సంస్కృతి సభ్యత అంతా మూఢనమ్మకాలతో, కట్టుకథలతో కూడుకున్న సంస్కృత కొన్ని కథనాలు, పుస్తకాల ద్వారా ఆధారపడి ఉంది. సో వాళ్ళకున్న వేదిక గ్రంథాల్లో ఉన్న కథలన్నీ మిథ్య కథలు, కట్టుకథలు. అందులో అన్నీ కూడా పురాతనమైనవి, దేనికి పనికిరాని సంస్కృతి, సభ్యత. ఇలా ఎంతో వెనకబడి ఉన్న భారత సంస్కృతిని అభివృద్ధి చేశారు బ్రిటిష్ వారు. ఎలా అంటే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పాశ్చాత్య సంస్కృతిని మనకు నేర్పించి, అంతేకాకుండా ఈ క్రైస్తవ మతాన్ని ఇక్కడ ప్రచారం చేసి మన భారతీయులందరికీ సంస్కారం నేర్పించారు అని వాళ్ళకి ఇలాంటివన్నీ నేర్పించేవారు అన్నమాట. ఇవి చాలా నచ్చేవి కాదు ప్రభుపాదుల వారికి, కానీ అది తప్పదు, అది చదవాలి. ఆయనకేదో ఇంట్రెస్ట్ ఉండి చదవటం లేదు సబ్జెక్ట్స్, కానీ అది ఒక సిలబస్ కనుక చదివేవారు అనమాట. ఒకసారి అయితే ఎకనామిక్స్ ప్రొఫెసరు ఎకనామిక్స్ సబ్జెక్ట్ క్లాస్ చెప్తూ ఏవైనా ప్రాబ్లమ్స్ ఏదో క్వశ్చన్లు అడిగితే వీళ్ళు మెల్లిగా సమాధానం ఇవ్వడం కానీ కొంచెం మెల్లిగా రెస్పాన్స్ ఇవ్వడం అని చేస్తే స్టూడెంట్స్ వెంటనే అనేవారంట, మీ భారతీయులందరూ ఇంతే దద్దమ్మలు, మీకు అసలు అర్థమే కాదు చదువులు, మీకెందుకయ్యా స్వతంత్రం, మిమ్మల్ని ఏలుకోలేరు, మీకు స్వతంత్రం ఇచ్చినా కానీ మిమ్మల్ని మీరు ఏలుకునే సామర్థ్యం లేదు, మీరు గాడిదల్లాగా పనిచేయడానికే పనికొస్తారు, అంతకన్నా దేనికి పనికిరారు మీ భారతీయులందరూ అనేసి ఇలా బాగా తక్కువ చేసి భారతీయతను కానీ భారత వాసుల్ని కానీ బాగా నిందిస్తూ క్రిటిసైజ్ చేస్తూ కూడా కొంతమంది ప్రొఫెసర్లు అప్పుడప్పుడు అనేవారు అన్నమాట. అయినా కానీ ఎవరు మరి గట్టిగా జవాబు అనేది ఇవ్వలేరన్నమాట స్టూడెంట్స్. సో ఇలా మొదటి సంవత్సరం కాలేజీలో ఇవన్నీ విషయాలు జరిగాయి. ఆ మొదటి సంవత్సరం అయిన తర్వాత ప్రభుపాదుల వారు చూశారు, అంటే మొదటి సంవత్సరంలోనే కాలేజీలో ఆయనకేం సమయం దొరకటం లేదు. సో ఆయన చిన్నప్పటి నుంచి ఆరాధించిన రాధాకృష్ణ విగ్రహాల్ని ఆయన ఒక పెట్టెలో మూసేసి దానికి లాక్ వేసేసి
పక్కన పెట్టేశారనమాట. పెట్లో మూసేసి పెట్టేశారు. అంటే ఆయన ప్రతిరోజు ముందు చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్న రాధాకృష్ణ విగ్రహాలని ఇప్పుడు ఆరాధించడానికి ఆయన దగ్గర సమయం లేదు. ఎందుకంటే కాలేజీలో ఎన్నో చదువులు చదువుకోవాలి, ఇంకా ఎన్నో అసైన్మెంట్లు చేయాలి, ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయని ఆయన చిన్నప్పుడులాగా ప్రతిరోజు గంటల తరబడి దర్శనం చేసుకునేవాడు రాధా గోవింద మందిరానికి ప్రతిరోజు వెళ్ళి. ఇప్పుడు అది జరగడం లేదు. సో అలా ఎన్నో విషయాలు చిన్నప్పుడు చేసిన భక్తి కార్యాలని ఇప్పుడు పాటించలేకపోతున్నాడు ప్రతి ఒక్కటి. ఆ విషయాన్ని గమనించాడు గౌరమోహన్ దే ప్రభుపాల్ వారి యొక్క తండ్రి. అయినా కానీ ఆయన ఏమాత్రం విచలితం అవ్వలేదు. సరే, అయినా నా కొడుకు ఇప్పుడు మరి భవిష్యత్తు కోసం చదువుకుంటున్నాడు, కనీసం ఆయన ఏమాత్రం ఇప్పటివరకు ఎటువంటి పాశ్చాత్య దేశపు సంస్కృతి సభ్యతను కానీ స్వీకరించలేదు, ఎటువంటి చెడు అలవాట్లు వ్యసనాలకు మాత్రం బానిస అవ్వలేదు, ఇంకా మన సంస్కృతికి వ్యతిరేకంగా ఏమీ చేయటం లేదు. తద్వారా ఆ విషయంతో ఆయన సంతృప్తి చెంది ఉండేవాడు అనమాట. అక్కడ కాలేజీలో ప్రభుపాదుల వారికి ఎంతో ప్రియమైన ఒక ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఆయన పేరు రూపేంద్రనాథ్ మిత్ర. సో ఈ రూపేంద్రనాథ్ మిత్ర ఆయన రూపేన్ అని పిలిచేవాడు అనమాట. సో రూపేన్ ప్రభుపాల్ వారు మంచి ఫ్రెండ్స్. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే స్కూల్లో పక్కనే కూర్చునేవారు అనమాట, ముఖ్యంగా బైబిల్ స్టడీ క్లాస్లో కూడా. సో అందరూ అలా బైబిల్ చదివేటప్పుడు కూడా రూపేన్ గమనించింది ఏంటంటే ప్రభుపాద్లో ప్రతి సమయంలో ఎన్నోసార్లు ప్రభుపాద్ని చూశారు. ప్రభుపాద్ కూడా ఆయనతో తన యొక్క హృదయంలో ఉన్న భావనను కూడా షేర్ చేసుకునేవారు. ఇవన్నీ నేను చేస్తున్నాను, ఈ బైబిల్ చదవడం కానీ, ఈ యొక్క కాలేజ్ పుస్తకాలు చదవడం కానీ వీటన్నిటిలో నా మనసు దీన్ని ఆకర్షితం అవ్వటం లేదు. ఏదో చదువుతున్నాను, చదవాలి కనుక, కానీ నాకు ఈ బైబిల్లో కానీ పాశ్చాత్య సంస్కృతి పట్ల కానీ ఆసక్తి కలగడం లేదేమి. ఎందుకంటే అప్పట్లో ఏం జరిగిందంటే చాలామంది, సిటీ కదా అది, కలకత్తా అనేది పెద్ద నగరం, మొత్తం భారతదేశానికే రాజధాని. సో అక్కడ బెంగాల్లో కూడా అది మంచి సిటీ కనుక ఎంతోమంది పల్లెటూరు నుంచి కూడా పిల్లలందరూ అక్కడ వచ్చి సిటీలో చదువుకునేవారు. ఇప్పుడు ఎలా విలేజ్ నుంచి సిటీకి వెళ్ళి చదువుకుంటారో అలాగే అప్పట్లో కూడా అలాగే జరిగేది. సో ప్రభుపాల్ వారి కాలేజీలో ఎంతోమంది విలేజ్ నుంచి కూడా వచ్చి చదువుకునే వాళ్ళందరూ ఎప్పుడూ బ్రిటిష్ వారిని ఇలా యూరోపియన్లని చూడలేదన్నమాట. వాళ్ళు చూసి వాళ్ళని ఎప్పుడు వాళ్ళకి అదొక ఆశ్చర్యకరంగా మొదటిసారి చూసే అనుభవం. సో వాళ్ళు ఎంతో ఆకర్షితం అయిపోయేవారు పాశ్చాత్య దేశ కల్చర్కి, ఆ పాశ్చాత్య సంస్కృతికి, ఆ పాశ్చాత్య దేశీయులకు, బ్రిటిషర్లకు ఎంతో ఆకర్షణీయం అయిపోయి వాళ్ళు ఎంతో వాళ్ళ పట్ల ఈ విధంగా వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి ఉండేవన్నమాట. కానీ ప్రభుపాదుల వారికి అలా ఏం లేదు. ప్రభుపాదుల వారు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయన కలకత్తాలో పుట్టి పెరిగారు. కలకత్తాలో ఆయన బ్రిటిష్ వారిని, యూరోపియన్లని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. సో ఆయన చూశారు కనుక ఆయనకేం అది కొత్త కాదు. ఆయన సిటీ అతనికి వాటన్ని చూసి ఏం ఆకర్షితం అయిపోలేదు. ఆయన ఎప్పుడు పాశ్చాత్య సంస్కృతికి కానీ, పాశ్చాత్య దేశం వాసులకు కానీ ఆయన ఎప్పుడు మన అంతగా ఆసక్తి అనేది ఆయనకు పుట్టలేదన్నమాట. కానీ చాలామంది ఈ యొక్క పాశ్చాత్య దేశాన్ని చూసి వాళ్ళు పాశ్చాత్య దేశ సంస్కృతి నుంచి ఆకర్షణ అయిపోయారు అనమాట. కానీ రూపేన్ చూశాడు, ప్రభుపాదులు మాత్రం వీటన్నిటికీ ఏమాత్రం ఆసక్తికరంగా వ్యవహరించలేదు. అంతేకాకుండా ప్రభుపాదులు కూడా స్వయంగా చెప్పారు ఆయనకి. ఎప్పుడు ప్రభుపాదుల వారు ఇక్కడ ఉన్న చదువుల్లో ఉన్నా కానీ ఆయన అప్పుడప్పుడు ఆయన యొక్క మనస్సు అనేది ఏదో రకమైన భగవంతుడి ధ్యానం, భగవంతుడి విషయం, ఈ మానవ జీవిత విలువల గురించి అలా ఆలోచించి ఆయనకు అటువైపే ధ్యానం అనేది అప్పుడప్పుడు వెళ్ళేదన్నమాట. సో అలా మొదటి సంవత్సరం గడిచిపోయింది. దాని తర్వాత ఒకరోజు రాత్రి ప్రభుపాల్ వారికి ఆయన ధ్యానంలో, అంటే స్వప్నంలో, ప్రభుపాల్ వారు నిద్రిస్తున్నప్పుడు స్వప్నంలో రాధాకృష్ణ విగ్రహాలు వచ్చాయన్నమాట. ఏవైతే ఆయన పెట్టెలో మూసేసి పక్కన పెట్టేశాడో అడిగాయి ప్రభుపాద్ని, నువ్వు మమ్మల్ని ఎందుకు పెట్టెలో మూసేసి పక్కన పెట్టేశావు, మమ్మల్ని ఎందుకు ఆరాధించడం లేదు ప్రతిరోజు, మమ్మల్ని తిరిగి ఆ పెట్టెలోంచి తీయి, మమ్మల్ని ఇద్దరిని ఆరాధించు అనేసి ప్రభుపాల్ వారికి కృష్ణుడు అలా విగ్రహాలు రాత్రి స్వప్నంలో చెప్పాయి. వెంటనే ప్రభుపాల్ వారు దాని మరుసటి రోజు నుంచే పెట్టెలోంచి మళ్ళీ రాధాకృష్ణ విగ్రహాలని మళ్ళీ పూజించడం అనేది స్టార్ట్ చేశారన్నమాట. ప్రతిరోజు ఎన్ని కాలేజీలో ఎన్ని అసైన్మెంట్స్ ఉన్నా, ఎన్ని ఇవి ఉన్నా కానీ, ఎందుకంటే కాలేజీలో ఇప్పుడు చాలా వర్క్ ఉంది, చదువుకునేవి ఉన్నా, అన్నీ చేసుకుంటూనే దాంతోపాటు రాధాకృష్ణ ఆరాధన, విగ్రహారాధన అనేది మాత్రం నిరంతరం ప్రతిరోజు చేయడం అనేది మాత్రం ప్రభుపాల్ వారు ఆరంభించారు. ఇలా చదువులు అయితే జరుగుతున్నాయి. అప్పుడు ఈ సమయంలోనే భారతదేశం చూశారు కదా బ్రిటిష్ యొక్క ఆధీనంలో ఉంది.
కనుక అప్పుడు మొత్తం భారతదేశం మొత్తం అంతటా ఒక ఆందోళన, స్వతంత్రత అంటే స్వాతంత్రం, మన భారతదేశానికి స్వాతంత్రం దక్కాలి అని ఎంతోమంది వీరులు, పౌరులు ఎంతోమంది కష్టపడి వాళ్ళు చాలామంది ప్రయత్నిస్తున్నారన్నమాట. అందులో ఒక్క స్వాతంత్ర సమరయోధుడు, చాలా ప్రఖ్యాతి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, మీకు కూడా తెలుసు ఆయన పేరు సుభాష్ చంద్రబోస్. ఈ సుభాష్ చంద్రబోస్ ఆయన కూడా ఇదే కాలేజీలో చదివేవారనమాట. ప్రభుపాదులు వారు చదివిన స్కాటిష్ చర్చ్ కాలేజీలోనే ఆయన ప్రభుపాదులు వారి కన్నా 1 సంవత్సరం ముందు క్లాసులో, అంటే సీనియర్ అనమాట, 1 సంవత్సరం ఆయన కన్నా సీనియర్ క్లాస్లో సుభాష్ చంద్రబోస్ చదివేవారనమాట. ఈ సుభాష్ చంద్రబోస్ ముందు ఈ స్కాటిష్ చర్చ్ కాలేజ్ కన్నా ముందు ఆయన ప్రెసిడెన్సీ కాలేజ్లో ఉండే, కానీ ప్రెసిడెన్సీ కాలేజ్లో ఆయన్ని కాలేజ్ నుంచి వెలగొట్టేశారనమాట, బయటికి బహిష్కరించేశారు. ఎందుకు అంటే ఆయన ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ పైన స్టూడెంట్స్ అందరినీ తీసుకొని స్ట్రైక్ చేశాడనమాట, ఒక ఎదురుగా ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ పైన. ఎందుకు అంటే ఆ బ్రిటిష్ ప్రొఫెసరు ఆ భారతీయ స్టూడెంట్స్ కొంతమందిని బాగా హీనంగా వాళ్ళని చూడడమే కాకుండా కొన్ని హీనమైన వాక్యాలు చేయడం ద్వారా, తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ చేసి చూడడం అనేది చేయడం ద్వారా ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెన్సీ కాలేజీలో మొత్తం స్టూడెంట్ లీడర్గా అయ్యి అందరు స్టూడెంట్స్ తీసుకొని స్ట్రైక్ చేస్తారు. అందుకే ఆయన కాలేజ్ నుంచి తీసేశారనమాట, ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి. అయితే ఆయన వచ్చి మరి స్కాటిష్ చర్చ్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. ఈ స్కాటిష్ చర్చ్ కాలేజ్లో కూడా ఆయన ఫిలాసఫీ క్లబ్కి సెక్రటరీగా ఉండేవారు. ఈ ఉర్కుహట్ అనే వైస్ ఛాన్సలర్తో కలిసి వారు పనిచేసేవారనమాట. సో ఈ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా ఆ సమయంలో ప్రభుపాల్ వారు విన్నారనమాట, ఈ స్వతంత్ర సమరయోధుల గురించి అప్పుడు వినడం జరుగుతుంది. ఒకటి సుభాష్ చంద్రబోస్, ఇంకోటి బిపిన్ చంద్రపాల్, సురేంద్రనాథ్ బెనర్జీ, లాలా లజపతి రాయ్, ఇంకా ముఖ్యంగా భారతదేశం మొత్తంలో మిగతా వాళ్ళందరూ బెంగాలీ వాళ్ళు అయితే మొత్తం భారతదేశంలో అందరూ అనుసరిస్తున్నారు. బాగా ప్రసిద్ధి చెందిన అప్పుడు ఒక స్వాతంత్ర సమరయోధుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో వీళ్ళందరి గురించి విన్నారు. వీళ్ళందరిలో కొంచెం మోహన్ దాస్ గాంధీ పట్ల ప్రభుపాల్ వారు కొంచెం ఆకర్షణ ఉండేది. ఎందుకంటే గాంధీ ప్రతిసారి ఎక్కడ వెళ్ళినా ఆయన భగవద్గీతను పట్టుకొని వెళ్ళేవారు. భగవద్గీత నుంచి ప్రవచనాలు కూడా చేసేవాడు, అందులో చెప్పేవారు కూడా, కొన్ని విషయాలు చర్చించేవారు కూడా. అంతేకాకుండా స్వయంగా తన జీవితంలో కూడా ఒక సాధువులాగా జీవించేవాడు గాంధీ. ఎందుకంటే ఆయన గుడ్డలు కూడా మీరు చూస్తారు సింపుల్గా వేసుకునేవారు, ఇంకా అలవాట్లు కూడా ఏమీ చెడు అలవాట్లు లేకుండా ఎంతో సింపుల్గా బతికేవాడు. కనుక కొంచెం ప్రభుపాల్ వారికి నచ్చేవారు అనమాట, ఒక నిజమైన సాధువుగా అనిపించేవాడు. సో ముందే చెప్పుకున్నాము, వీళ్ళు ఈ కాలేజీలన్నీ ఇవి ఈ భారతీయతకు కొంచెం అగెన్స్ట్గా ఉంటాయి. మరియు స్వతంత్ర సమరయోధం గురించి ఎవరైనా ఎక్కువగా ప్రయత్నాలు చేసినా, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకమైన కార్యాలు చేయడానికి ప్రయత్నించినా వెంటనే అటువంటి స్టూడెంట్స్ని కాలేజీ నుంచి తీసి పడేసేవారు అనమాట. అందుకని స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు బయటికి చెప్పుకోలేరు, మాట్లాడలేరు స్వాతంత్రం గురించి కానీ భారతీయత గురించి కానీ. అందుకనే వాళ్ళందరూ కూడా సీక్రెట్గా మీటింగ్స్ చేసుకునే వాళ్ళు అనమాట. ముఖ్యంగా ఈ సుభాష్ చంద్రబోస్ ఆయన ఎన్నో ప్రవచనాలు ఇచ్చేవాడు. సో వాళ్ళందరికీ ప్రేరణ ఇచ్చేవాడు, మనం స్వాతంత్రం అనేది మనకు దక్కాలి, మనం ఈ బ్రిటిష్ బానిసలుగా మనం బతకూడదు, మన స్కూళ్ళు మన కాలేజీలు మనని మనం ఏలుకోవాలి, అంతేకాని వీళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేసేయాలి, మన భారతీయ సంస్కృతిని భారతీయతను మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని మన శాస్త్రాలని వీళ్ళు ఎంతో తప్పుగా ఈ విధంగా పాడు చేస్తున్నారు, కనుక మనం కాపాడుకోవాలి అనేసి మనకు దీనికోసం స్వాతంత్రం కావాలి అనేసి సీక్రెట్గా వాళ్ళు చాలా మీటింగ్స్ ప్రవచనాలు ఇవన్నీ జరిగేవన్నమాట. సో ప్రభుపాల్ వారు ఇవన్నీ వినేవారు, గాంధీ యొక్క ప్రవచనాలు వినడం, ఇక్కడ వీళ్ళందరి విషయాలు కూడా వినడం అన్నీ వింటూ ఉండేవారు. కానీ ప్రభుపాదుల వారు ఒక పాయింట్ బాగా నచ్చింది ఏంటంటే, అవును అనుకున్నారు ప్రభుపాదుల వారు కూడా, ఒకవేళ మనకు స్వతంత్రం వస్తే అప్పుడు మన వైదిక సంస్కృతి సభ్యత మనం పాటించవచ్చు, రాధాకృష్ణుని మనం పూజించుకోవచ్చు, తద్వారా మనకెంతో అనుకూలం ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాదుల వారి బ్రిటిషు పాశ్చాత్య సంస్కృతి పట్ల ఎప్పుడూ ఆయన ఆసక్తులు అవ్వలేదన్నమాట. సో ఇది ఇక్కడ కాలేజ్ వాతావరణం. ఇంటి దగ్గర గౌరవ్ మోహన్ దే, ఇప్పటికీ ఆయన చెప్పాం కదా ఎంతోమంది ఆయన కూతుర్లను కూడా, 3 కూతుర్లను అప్పుడే వివాహం అనేది కూడా జరిగిపోయింది ఆయనకి. ఆయన 3 కూతుర్లకు కూడా ఆయన వివాహం చేసేసారు. ఇప్పుడు ప్రభుపాదుల వారికి కూడా వివాహం చేద్దాము అని ఆలోచనలో ఉన్నారనమాట.
అప్పట్లో ఏంటంటే తొందరగా వివాహం చేసేవారు, ముఖ్యంగా ఆడపిల్లలకి. వారు యవ్వన వయస్సుకు వచ్చే కన్నా ముందే వారి వివాహం అనేది జరిగిపోయేదన్నమాట. అంటే 10, 11 అలా సంవత్సరాల వయసులోనే. కానీ ఇప్పుడు అలాగే దాని గురించి కొంచెం సైన్స్ కూడా చెప్తారు, ప్రభుపాల్ ద్వారా చెప్పారు తన లెక్చర్లో, అవే చెప్తాము, ఇక్కడ చర్చించుకుందాము. సో ప్రభుపాల్ వారి తండ్రి గౌరమోహన్ దే దాని ప్రకారంగా అప్పుడు సమాజంలో అలాగే జరిగేది. దాని ప్రకారంగా ఆయన మొదటి కుమార్తెని 9వ ఏటనే వివాహం చేయించేశాడు. 2వ కుమార్తె 12వ ఏట, 3వ కుమార్తె 11వ ఏట వివాహం జరిగింది. తన 2వ కుమార్తె ఎప్పుడైతే 11వ ఏట రాగానే ఇంకా వివాహం అవ్వలేదో అప్పుడు ఈ తన భార్య అయిన రజని వచ్చేసి చెప్పిందనమాట, మీరు ఇప్పుడు కనుక నా కూతురికి వివాహం చేయకపోతే నేను గంగలో దూకి చచ్చిపోతాను అని. ఎందుకంటే లేట్ అయిపోతుంది, ఆల్రెడీ 12వ ఏట వచ్చేస్తుందంటే 12వ ఏట వచ్చేస్తుందంటే చాలా లేట్ అయిపోయింది అన్నట్టు అలా. సో మరి ఎందుకు ఇలా ఎంతో తక్కువ వయసులో ఎందుకు వివాహం చేసేవారు? ఇదేం సంస్కృతి? ఇది ఏమన్నా సైంటిఫిక్గా? ఇది లాజిక్ ఏంటి అంటే దీనికి ఒక సైన్స్ ఉంది. ఆ విజ్ఞానం ఏంటనేది కూడా మనకి ప్రభుపాల్ వారు వర్ణిస్తారు. ఏంటంటే ఆ సమయంలో ఆడపిల్లలు, అమ్మాయిలు వయస్సుకు వచ్చే కన్నా ముందే వివాహం ఎందుకు చేసేవారంటే వాళ్ళు వయస్సుకు వచ్చినప్పుడు వాళ్ళకి అప్పటికల్లా వివాహం అయిపోతుంది. కానీ వాళ్ళు వివాహం చిన్నప్పుడు ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసులోనే 11 సంవత్సరాల వయసులో వివాహం జరిగినా వారు వెళ్ళి వాళ్ళ భర్తతో ఏమి నివసించరు. వారు వాళ్ళ గృహంలోనే వాళ్ళ యొక్క పనులు ఇంకా చదువులు అవి చేసుకుంటూ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్నతోనే ఉంటారనమాట. వాళ్ళ అత్తగారింటికి వెళ్ళరు. ఎప్పుడైతే మళ్ళీ వయస్సుకు వచ్చిన యవ్వన వయస్సుకు వచ్చినాక యువతిగా మారినప్పుడే తర్వాతనే వాళ్ళు వెళ్ళి, అంటే స్త్రీ వెళ్ళి భర్తతో ఇద్దరు కలిసి మళ్ళీ సంసారం అనేది చేస్తారు అన్నమాట. అది తర్వాత. మరి ఎలాగో తర్వాత వాళ్ళు కలిసి ఉండేది ఉంటే ముందే ఎందుకు వివాహం చేయడం కొన్ని సంవత్సరాల ముందే అంటే, ఒకవేళ ఆ స్త్రీ అంటే ఆ అమ్మాయికి ఒక యువతిగా మారే కన్నా ముందే వివాహం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ పరివారాలు అన్నీ చూసుకొని వాళ్ళు వివాహం చేస్తారు. అన్ని జాతకాలు అవన్నీ కుండలి అవన్నీ చూసి తర్వాత సరైన యోగ్య వ్యక్తితో వివాహం చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ యవ్వన వయస్సుకు వచ్చినప్పుడు ఆ స్త్రీకి ఏంటంటే ఆల్రెడీ తెలుసు నాకు ఒక భర్త ఉన్నాడు అని. సో ఇంకొకరి పురుషుడి వైపు చూడడం, ఇంకొకరి పురుషుడి గురించి ఆలోచించడం, ఇంకొక పురుషుడితో పరిచయాలు చేసుకోవడం. ఎందుకంటే అప్పట్లో ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనే ఈ పాశ్చాత్య సంస్కృతి అప్పుడు ఇంకా లేదన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే 9, 10, 11 సంవత్సరాలు వివాహం జరిగినా కానీ కొన్ని సందర్భాలు ఉండేవి, కొన్ని చిన్న ఇంటరాక్షన్స్ జరిగేవి. అంటే ఇప్పుడు భర్త తన ఇంటికి వచ్చినప్పుడు కొంచెం సేవలు చేసేవాళ్ళు, అన్నం వడ్డించడం, భర్త కోసం కొంచెం వంట చేయడం, లేకపోతే అలా చిన్న సర్వీసెస్ చేయడం, అలా చిన్న ఇంటరాక్షన్స్ కొన్ని ఫంక్షన్స్లో కలవడం, అలా జరగడం ద్వారా ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా వాళ్ళిద్దరి మధ్యలో ఆప్యాయత అనురాగం అనేది పెరుగుతుందంట కొన్ని సంవత్సరాల్లో. తద్వారా ఆ అమ్మాయి వయసుకు వచ్చినప్పుడు అప్పటికీ తన భర్త ఎవరో తెలుసు, తన భర్త పైన కొంచెం ప్రేమ అనేది కూడా ఆల్రెడీ వచ్చేసిందనమాట. సో దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కలిసి ఉంటారో జీవితాంతం ఎంతో బాగా వాళ్ళు సుఖంగా జీవించేవారు అనమాట. అందుకనే ఏమాత్రం విడాకులు అనేవి జరిగేవి కావు ముందు ఇప్పటిలాగా. సో ఈ విధంగా ఇది సైన్స్ అన్నమాట, ఒక సైన్స్. సో ఆ విధంగానే ఇప్పుడు మరి ప్రభుపాదులు వారు ఇప్పుడు కాలేజ్ స్టూడెంటే, ఇంకా కాలేజీలో 3వ సంవత్సరంలోనూ ఉన్నారు ఆయన. కానీ అప్పుడే గౌరమోహన్ దే అనుకున్నారు ఇప్పుడు ఆయనకు వివాహం చేయాలి. ఎందుకంటే అప్పట్లో ఇది నార్మల్ అనమాట, స్టూడెంట్గా ఉన్నప్పుడే వివాహం చేసుకుంటూ ఇప్పుడు కాలేజ్ వెళ్ళి చదువుకునే వాళ్ళందరూ. సో ఎందుకంటే వాళ్ళు వెంటనే సంసారం ఏం చేయరు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కనుక. ప్లస్ వాళ్ళకేం బాధ్యతలు ఉండవు వెంటనే పిల్లల్ని పోషించి చూసుకోవాలనేది. వాళ్ళ తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అప్పుడు వాళ్ళు మళ్ళీ సంసారం అనేది చేస్తారు. సో అప్పుడు బాధ్యత అనేది వాళ్ళకి వస్తుంది. సో ప్రభుపాల్ వారు ఇంకా 3వ సంవత్సరంలో ఉన్నారు. అప్పుడు ప్రభుపాల్ వారు నాన్న అనుకున్నారు గౌరమోహన్ దే ఇప్పుడు వివాహం చేయాలి అని ఆలోచించారు. సరైన అమ్మాయిని వెతికారు. ఒక మల్లిక పరివారం, సువర్ణ మల్లిక పరివారం నుంచే ఒక పాపను చూశారు. ఆమె పేరు రాధారాణి దత్త. ఆమె అప్పుడు 11 సంవత్సరాలు. ఆ సమయంలో ఆమెకిచ్చి ప్రభుపాల్ వారితో వివాహం జరిగిందనమాట. ప్రభుపాల్ వారికి అసలు ముందుగా నచ్చలేదు. ప్రభుపాల్ వారి తండ్రి చూస్ చేసిన అమ్మాయి ప్రభుపాల్ వారికి ఇంకొక అమ్మాయి నచ్చిందనమాట. సో ప్రభుపాల్ వారు ఆయన తండ్రి అన్నారు లేదు
ఈ అమ్మాయితో వివాహం చేసుకున్నారు కనుక తండ్రి మాటని గౌరవించి ప్రభుపాదుల వారు ఆమెతో వివాహం చేసుకున్నారనమాట. సో ఇప్పుడు ప్రభుపాదుల వారి వివాహం జరిగింది, అటు చదువు జరుగుతుంది, బయటంతా స్వతంత్ర సమర యోధన ఇది జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన స్పీచెస్లో ఏంటంటే ఈ బ్రిటిష్ బానిసత్వం మనకు వద్దు, ఇలా వీళ్ళు ఇచ్చిన చదువులు, దీని ద్వారా వచ్చే పట్టాలు, దాని ద్వారా వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం కూడా వాళ్ళకే చేయాలి, వాళ్ళకి బానిసలుగా మనం జీవితాంతం బతకడానికి చదువులు మనకు నేర్పిస్తున్నారు, సో మనకు ఇలాంటి చదువులు అవసరం లేదు అని కూడా ఇలా ఎన్నో మరి స్వాతంత్రంలో పాల్గొనాల. మరి ప్రభుపాదుల వారికి స్వతంత్రం పైన స్వతంత్ర సమరయోధుడిగా సంపూర్ణంగా ఆ రాజకీయాల్లోకి వెళ్ళడం కానీ అంతగా దానిపైన ఆసక్తి లేదు. ఆయనకు ఓన్లీ ముఖ్యమైన ఆసక్తి భగవంతుడి పైన. చిన్నప్పటి నుంచి మనం చూసాం కదా, ఒక కోరిక, అది ఇప్పుడు తీర్చుకోబోతున్నాడు. సో BA ఫైనల్ సంవత్సరం అయిపోయింది, పరీక్షలు రాసేశారు, ఎగ్జామ్స్ అయిపోయింది, ఇంకా చదువు అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ రావాలంతే. సో ఇప్పుడు హాలిడే అనమాట, వెకేషన్. సో ఇప్పుడు ప్రభుపాదుల వారు అనుకున్నారు, నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరికను ఒకటి తీర్చుకుంటాను, ఏంటంటే జగన్నాథ్పురి వెళ్ళేసి భగవంతుడు జగన్నాథుడిని దర్శనం చేసుకొని వస్తాను అని ప్రభుపాదుల వారు ఆలోచించారు. సో ప్రభుపాదుల వారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ట్రైన్ టేబుల్ చూసేవారు, ట్రైన్ టైం టేబుల్ చూసేవారు, ట్రైన్ టికెట్ ఎంత కనుక్కునేవారు అనమాట. అప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది టికెట్ బృందావనం వెళ్ళడానికి కానీ జగన్నాథ్పురి వెళ్ళడానికి కానీ కలకత్తా నుంచి. సో ప్రభుపాదుల వారు ఈసారి ఈ ఛాన్స్ను ఉపయోగించుకొని ఒక్కడే వెంటనే ఈ యొక్క అన్ని రకాల ఈ యొక్క వాతావరణం నుంచి ఆయన బయటికి వెళ్ళాలని, కొంచెం భగవంతుడి పైన ధ్యానం చేసుకున్నామనే ఉద్దేశంతో ఆయన కలకత్తాను వదిలి ఒక్కడే ట్రైన్ ఎక్కేసి జగన్నాథ్పురికి వచ్చేసాడనమాట. ఇప్పుడు ఇంకా యువకుడే, కాలేజ్ స్టూడెంటే. సో ఒక్కడే జగన్నాథ్పురికి వచ్చాడు, చిన్నప్పటి నుంచి విన్నాడు జగన్నాథ రథయాత్ర ఎక్కడ జరుగుతుందో అదే రోడ్డు వెంబట నడవడం, అక్కడ ఉన్న షాపుల్లో అన్నీ చూడడం, భగవంతుడి విగ్రహాలు ప్రసాదాలు విక్రయణ జరుగుతుంది అంతా చూస్తున్నారు. తర్వాత భగవంతుడి యొక్క విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకున్నారు. చైతన్య మహాప్రభు ఉన్న స్థలాలు చూశారు అక్కడ, ఎందుకంటే చైతన్య మహాప్రభు చాలా ఫేమస్ అక్కడ మొత్తం పూరిలో. ఎందుకంటే చైతన్య మహాప్రభు 18 సంవత్సరాలు ఆయన మొత్తం 48 సంవత్సరాలు జీవిస్తే అందులో 24 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు బెంగాల్లో, నదియా డిస్టిక్లో. తర్వాత ఆయన ఒక 6 సంవత్సరాలు మొత్తం దక్షిణ భారతం, మిగతా అన్ని భారతదేశం అంతా ఎక్కువగా ప్రచారం కోసం అనేసి ఆయన మొత్తం ప్రయాణించారు. తర్వాత 18 సంవత్సరాలు ఆయన పూరిలోనే నివసించారు. కనుక పూరి వాసులందరికీ కూడా చైతన్య మహాప్రభు అంటే తెలుసు. రథయాత్రలో ముఖ్యంగా ఆయన ఎంతో బాగా నృత్యం చేసేవారు, పాల్గొనేవారు రథయాత్రలో. సో ప్రభుపాదుల వారు కూడా విన్నారు ఆ కథలు చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు అవన్నీ స్థలాలు కూడా దర్శించుకుంటున్నారు, అన్ని స్థలాలకు వెళ్ళి భగవంతుడి జగన్నాథుడి దర్శనం కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నారు, ప్రసాదం కూడా గ్రహిస్తున్నారు. జగన్నాథుడు అక్కడ ప్రతిరోజు జగన్నాథుడికి చప్పన్ భోగ్ 56 రకరకాల వివిధ వ్యంజనాల్ని భోగార్పణ చేస్తారు. సో అవన్నీ కూడా అక్కడ రుచి చూస్తున్నారు ప్రభుపాదుల వారు. ఆయన తండ్రి చెప్పారనమాట, నాకు తెలిసిన అతను ఉన్నాడు జగన్నాథ్పురిలో, ఒక లెటర్ ఇచ్చారు, అతనికి ఇచ్చి ఆ లెటర్ చూపించు, తర్వాత అతన్ని కలిసిరా అని చెప్తారనమాట. సో ఆ తండ్రి చెప్పిన ఒక అడ్రస్కి వెళ్ళి ఆయనకు ఆ లెటర్ ఇస్తారు. తండ్రి ఇచ్చిన లెటర్ ఇచ్చేసి తర్వాత ఆయన అంటాడు, సరే మీరు వచ్చారు కూర్చోండి, మీకు మా ఇంట్లో భోజనం తీసుకొని బయలుదేరండి అంటే, సరే అని ప్రభుపాదుల వారు భోజనానికి అని కూర్చుంటారు. సో అతను తీసుకొస్తాడు వడ్డించడానికి. ఆ తీసుకొచ్చిన ఐటమ్స్లో చూస్తారన్నమాట ప్రభుపాదుల వారు, రైస్ ఉంది, తర్వాత ఇంకేదో కూర ఉంది, ఆ కూరలో పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి, ఆ ముక్కలు ఏంటి అని అడిగితే, అయ్యో ఇది మాంసం అంటాడనమాట అతను గెస్ట్, ఆ హోస్ట్. ఆ వ్యక్తి మాంసం ప్రభుపాదులు ఆశ్చర్యచకితులు అయిపోతారు, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. మీరు జగన్నాథ్పురిలో ఉండి ధామంలో ఉండి మాంసాన్ని తింటున్నారా, నాకు మాంసాన్ని పెడుతున్నారా, నేను ఎప్పుడు ఇది ఊహించలేదు జగన్నాథ్పురిలో ఇలాంటివి నేను చూస్తాననేసి. అప్పుడు ఆ యొక్క వ్యక్తి అర్థం చేసుకున్నాడు, అరే నేను తప్పు చేసినట్టున్నాను. ఆయన అన్నాడు, నాకేం తెలుసు, నేను అనుకున్నాను మీరు మాంసం తింటారేమో, మీకు నచ్చుతుంది అనుకొని చేశాను అంటే, ప్రభుపాదుల వారు నేను ఎప్పుడు ఇది ఊహించలేదు, పర్వాలేదు మీరేమనుకోకండి, నేను ఇంకా తీసుకొని ఇక్కడ మీ దగ్గర ప్రసాదం మీ దగ్గర గ్రహించలేను, నేను మీ ఇంట్లో నేను వెళ్ళిపోతాననేసి ఆయనకు హరే కృష్ణ చెప్పేసి వెళ్ళి మళ్ళీ జగన్నాథ్ మందిరంలోనే ఆయన ప్రసాదం తీసుకున్నాడు, ఇంకెక్కడ బయట తీసుకోకుండా. అప్పుడు మళ్ళీ దాని తర్వాత ఆయన బీచ్ దగ్గరికి వెళ్ళాడు, ఇంకా ఎన్నో స్థలాలు దర్శించుకున్నాడు. బీచ్ దగ్గర కూడా ఆయన చూశాడు, అక్కడ అందరూ సాధువులు, కొంతమంది కూడా పూజారులు కూడా అలా భగవంతుడికి జగన్నాథుడి భక్తులు కూడా కొంతమంది అక్కడ సిగరెట్ తాగడం, లేకపోతే అక్కడ ఇలాంటి తినరాని పదార్థాలు తినడం, మాంసం తినడం, ఇవన్నీ చూసి ఆయన కొద్దిగా
నిరుత్సాహానికి గురయ్యాడు అనమాట ప్రభుపాల్ వారు. అంటే ఒక రకంగానే మిక్స్డ్ ఎక్స్పీరియన్స్. భగవంతుడు దర్శనం జరిగింది, ప్రసాదం తీసుకున్నారు, అది ఆనందం. ఇంకోవైపు ఇలాంటి కొన్ని ఘటనలు చూసి ప్రభుపాల్ వారికి అంతగా నచ్చలేదు. సరే అనేసి ఇంకా ప్రభుపాల్ వారు ఒక 4-5 రోజులు అక్కడ గడిపేసి జగన్నాథ్పూరిలో, ఇక్కడంతా వాతావరణానికి విభిన్నంగా, కలకత్తా వాతావరణం అంతా కొంచెం ఇప్పుడు ప్రెషర్లో ఉందన్నమాట. ఒక సైడ్ స్వతంత్రం, ఇంకొకటి కాలేజీలో ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు కాలేజ్, మరి కెరియర్, ఇప్పుడు జంక్షన్లో వచ్చారు ప్రభుపాల్ వారు. వారి జీవితంలో నెక్స్ట్ ఏం చేయాలి, మరి ఉద్యోగం చేయాలా, వాళ్ళేమో మీరు పట్టాలు తీసుకోకూడదని వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు చెప్తున్నారు, మరి ఏం చేయాలి నేను, ఇక్కడేమో ఉద్యోగం చేయాలా వద్దా బ్రిటిష్ వారి అండర్లో, మరి దాని తర్వాత స్వతంత్ర పాల్గొనాలా వద్దా. ఒక సైడ్ నుంచి ప్రభుపాల్ వారికి భగవంతుడి సేవ చేసుకోవాలని ఉంది, భగవంతుడి పైన భజన చేసుకోవాలి, భక్తి చేసుకోవాలని ఉంది. మరి శ్రీమద్ భాగవతం చదువుకునేవారు అప్పుడప్పుడు ప్రభుపాల్ వారు. గాంధీ యొక్క స్పీచ్లు, బుక్స్ కూడా, ఆర్టికల్స్ కూడా చదివేవారు. సో ప్రభుపాల్ వారు ఒక జంక్షన్లో ఉన్నారనమాట, ఇప్పుడు ఒక ఏ డైరెక్షన్లో వెళ్ళాలని. సో ఆ ఆలోచనలకి ఇప్పుడు విభిన్నంగా ఇక్కడికి వచ్చి కాసేపు గడిపి మళ్ళీ తిరిగి కలకత్తాకి వెళ్ళిపోతారు. ఇప్పుడు కలకత్తాకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వాళ్ళ ఆవిడ దగ్గరికి, భార్య దగ్గర వెళ్ళి చూస్తే అక్కడ భార్య ఏడుస్తుందన్నమాట. అయితే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా బంధువులందరూ చెప్పారు మాకు, మీ భర్త ఇప్పుడు ఇంకా రాడు తిరిగి, ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడికో, ఆయన అంతే, ఇంకా నేను తిరిగి రాడు, మీ భర్త లేడు అనేసి చెప్పారు, అందుకే నేను ఏడుస్తున్నానని. అప్పుడు ప్రభుపాల్ వారు అంట, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నేను ఏదో 4 రోజులు అక్కడ జగన్నాథ్పూరి చిన్నప్పటి నుంచి నేను వెళ్ళాలనుకున్నాను, అందుకనే ఈరోజు ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ అయిపోయి హాలిడే ఉంది కనుక వెళ్ళేసి వచ్చాను, అంతే, ఇంకేం లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ వెళ్ళినాను. సో దాని తర్వాత ప్రభుపాల్ వారికి వివాహం అయితే జరిగింది రాధారాణి దత్తతో, కానీ ఆమె అంతగా ఆయనకి అభిరుచి ప్రకారం లేదనమాట, అంతగా ఆమె పట్ల ఆయనకు ఆసక్తి, ఇష్టం అనేది లేదు. సో ప్రభుపాల్ వారు అంటున్నారు, నేను నా అభిరుచి ప్రకారం ఇంకొక అమ్మాయితో నేను వివాహం చేసుకుంటాను అని ఒక ఆలోచన చేసి ఇంకొక అమ్మాయి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రయత్నాలు కూడా చేయడం స్టార్ట్ చేశారనమాట, సో మాట్లాడడానికి. సో ఆ విషయం తెలిసిన గౌరమోహన్ దే ప్రభుపాల్ వారు పిలిచి అన్నారనమాట, నువ్వు ఇంకొక వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు, ఎందుకంటే నీకు ఇప్పుడు మొదటి ఉన్న భార్య, ఎవరైతే ఇప్పుడు ఉన్న భార్య ఉందో ఆమె పట్ల నీకు పెద్దగా ఆసక్తి లేదు, ఎందుకంటే ఆమె అంటే నీకు అంతగా ఇష్టం లేదు అన్నట్టుగా ఉంది, కానీ ఇది నీకు మంచిది. ఒకవేళ నీ భార్య పట్ల నీకు అంతగా ఆసక్తి లేదనుకో, వ్యామోహం లేదంటే, అది నీ భవిష్యత్తులో నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళ తండ్రి చెప్పారు. అందుకనే నువ్వు ఇంకొక వివాహం చేసుకోకు, ఈ భార్యతోనే నువ్వు కలిసి ఉండు, ఈ భార్య పట్ల ఆసక్తి లేకపోయినా అది నీకు మంచి చేస్తుంది, భవిష్యత్తులో నీ ఆధ్యాత్మిక ఉన్నత జీవితానికి అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది, నా మాట నువ్వు విను అని చెప్పడంతో ఇది ప్రభుపాల్ వారికి ఎంతో బాగా నచ్చిందనమాట. నా తండ్రి చెప్పిన ఈ వాక్యాలు నా ఆధ్యాత్మిక జీవితానికి భవిష్యత్తులో ఇది లాభపడుతుంది అని మా నాన్న చెప్తున్నారు, ఇదేదో మంచి వాక్యం ఉంది, నాకు ఇది బాగా నచ్చింది అనేసి ప్రభుపాల్ వారు ఇంకా వేరే వివాహం గురించి ఏం ఆలోచించకుండా రాధారాణి దత్తతోనే, ఆయన భార్యతోనే ఆయన జీవితాన్ని గడిపారనమాట. సో ఎగ్జామ్లు అయితే ఆల్రెడీ అయిపోయింది, రాసేసారు ముందే, ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చేసింది అనమాట. సో ఆయన ఎగ్జామ్ పాస్ అయిపోయాడు. ఇప్పుడు ఆ BA డిప్లొమా పట్టాలు తీసుకోవడానికి ఆయన ఆహ్వానించారు. కానీ అదే సమయంలో మొత్తం చెప్తున్నాం కదా, అప్పుడు భారతదేశంలో అంతా స్వతంత్ర ఆందోళన అనేది జరుగుతుంది. అప్పుడు గాంధీ, అప్పుడు ఏం జరిగిందంటే 1919లో అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఇంకా అంటే బ్రిటిష్ వారు ఇంకా ఏదో రౌలాండ్ యాక్ట్ అని ఒక యాక్ట్ పెట్టి ఎవరు స్వతంత్రం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళని ఇంకా అణిచివేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. తద్వారా ఒక ఘటన కూడా జరుగుతుంది తర్వాత, అదేంటంటే జలియన్ వాలా బాగ్, మీరు వినుంటారు. అమృత్సర్లో ఎంతో వేలాది మందిని, ఎంతో అమాయక ప్రజల్ని, వాళ్ళందరూ కూడా ఎంతో క్రూరంగా ఈ బ్రిటిష్ వారు కాల్చి చంపేస్తారు ఒక గ్రౌండ్లో, జలియన్ వాలా బాగ్ అని. సో ఆ ఘటన జరిగిన తర్వాత ఇంకా గాంధీ ఎంతో మొత్తం దేశవ్యాప్తంగా ఆయన చెప్తారన్నమాట అందరికీ, మీరు ఈ బ్రిటిష్ వారు ఇచ్చే పట్టాలని ఎవరు స్వీకరించొద్దు అని స్టూడెంట్స్కి ఆర్డర్ ఇచ్చేశారు. అంటే ఈ విధంగా మనం స్వతంత్రం ఎలాగైనా మనం సంపాదించాలి, ఎలాగైనా ఈ బ్రిటిష్ వారిని ఇక్కడ తరిమి కొట్టాలి అనేసి వాళ్ళు ఇచ్చిన ఏ వస్తువులు మీరు ఉపయోగించకూడదు. బ్రిటిష్ వారు ఏం చేసేవారంటే భారతదేశం నుంచి అంత దూది, కాటన్ ఉంటుంది కదా, దూదినంతా కలెక్ట్ చేసుకొని తక్కువ ధరకి తీసుకునేవారు అన్నమాట. జబర్దస్తిగా
వాళ్ళు బలవంతంగా తక్కువ ధర ఇచ్చేసి వాళ్ళందరి ఫార్మర్స్ దగ్గర నుంచి, అందరు రైతుల దగ్గర నుంచి దూదినంతా తీసుకొని ఇంగ్లాండ్కి పంపించేవాళ్ళు. ఇంగ్లాండ్కి పంపించిన తర్వాత అక్కడ ఇంగ్లాండ్లో మిల్లుల్లో ఈ బట్ట తయారయ్యేది. ఆ బట్టలు తయారైన తర్వాత ఆ బట్టలు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ భారతీయులకి పెద్ద పెద్ద హెవీ రేట్లకి, ఎక్కువ రేట్లకి అమ్మేవారు. అలా చేసి వాళ్ళు ఎంతో అన్యాయం చేసేవారు భారతీయులకి, ఇలా దోచుకునేవారు. ఇంకొకటి, భారతీయులు ఎవరైతే అప్పుడు ముందు భారతదేశంలో కూడా ఈ కాటన్ బట్ట తయారయ్యేదన్నమాట. ఆ చెరకు ఉంటుంది కదా, ఒకటి మీరు చూసే ఉంటారు, గాంధీ చెరకు ఉంటుంది, ఆయన బట్ట తయారు చేసేవాడు. అలా ఎంతోమంది బట్టలు తయారు చేసే వారందరి చేతులు వేళ్ళు కట్ చేసేవారు అనమాట. బొటన్ వేళ్ళు అందరూ కట్ చేసి అందరిని నిరుద్యోగులుగా చేసేసారనమాట వాళ్ళందరినీ. ఈ విధంగా బ్రిటిష్ వారు ఎంతో క్రూరత్వాన్ని ప్రదర్శించారు వారి యొక్క స్వార్థం కోసం, ఆర్థిక లాభాల కోసం. ఇది తెలిసిన గాంధీజీ ప్రతి ఒక్కరు మన బట్ట మనం తయారు చేసుకోవాలి అనేసి ఆయన కూడా ఒక ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి ఆయన కూడా రోజు చెరకుతో ఒక బట్టను తయారు చేసేవారు. మీకు తెలిసి ఉందనుకుంటా. సో ఆ విధంగా తయారైన బట్ట, మన కాటన్ బట్టని ఖాదీ అంటారనమాట. సో గాంధీజీ అన్నాడు, అందరూ ఖాదీ వస్త్రాలనే ధరించండి, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన వస్త్రాలని ధరించవలసిన అవసరం లేదు, వాళ్ళ వస్త్రాలని కొనే అవసరం లేదు, బాయ్కాట్, దీన్ని బాయ్కాట్ అంటారు, మీరు వినే ఉంటారు. సో బాయ్కాట్ చేయండి, అన్ని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన వస్తువులు కానీ, పట్టాలు కానీ, చదువులు కానీ, ఏదైనా సరే మీరు బాయ్కాట్ చేయండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, మనకేం వాళ్ళ అవసరం లేదు, వాళ్ళ అవసరం లేదు మనకి అని. గాంధీ ఇచ్చిన స్పీచ్లకి చాలామంది ప్రభావితమై భారతదేశం అందరూ కూడా పాటించేవారు. ఎంతోమంది వాళ్ళ ఇంట్ల నుంచి వాళ్ళ ఈ దుస్తులు, ఏవైతే బ్రిటిష్ వాళ్ళ దుస్తులు వచ్చి బయట రోడ్డు మీద పెట్టేసి తగలబెట్టేసేవారు అనమాట. ఆ విధంగా సో అందరూ ఎవరైతే గాంధీని సమర్థిస్తున్నారో ఈ స్వతంత్ర సమరంలో, వాళ్ళందరూ కూడా ఈ ఖాదీ వస్త్రాన్ని ధరించేవారు. గాంధీ చాలా స్ట్రిక్ట్గా చెప్పారనమాట. సో గాంధీ భార్య ఒకసారి అన్నదన్నమాట గాంధీతో, మీరు ఖాదీ వస్త్రం ధరించమంటున్నారు, ఈ ఖాదీ వస్త్రం ధరిస్తే ఇది చాలా దొడ్డుగా ఉంటుంది, కొంచెం అనుకూలంగా ఉండదు నాకు వంట చేసుకోవడానికి, నేను మాత్రం ఈ బ్రిటిష్ వారి మిల్లు నుంచి వచ్చిన వస్త్రాల్ని నేను ధరిస్తాను, తద్వారా నాకు వంట చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అని అంటే, అప్పుడు గాంధీ అంటాడు, నీకు అనుకూలంగా ఉన్నట్టుగా నువ్వు వస్త్రాలు కావాలంటే ధరించుకొని, బ్రిటిష్ వారి వస్త్రాలు ధరించుకొని వంట చేసుకోవచ్చు, నాకు అనుకూలంగా ఉన్నట్టుగా నేను కూడా నువ్వు వంట చేసిన వంటకాలని మాత్రం నేనేం తినను అనేసి కూడా గాంధీ అనేవారు అనమాట. అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు ఆయన. సో అప్పుడు ఈ గాంధీ ఈ యొక్క పిలుపుని అందుకొని ప్రభుపాదుల వారు కూడా ఈ యొక్క పట్టాలని స్వీకరించలేదు, ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనమాట. అంటే ఆయన ఎగ్జామ్ పాస్ అయిపోయారు, BA పాస్ అయిపోయారు, కానీ ఆ బ్రిటిష్ వారు ఇచ్చే డిప్లొమా పట్టాలని ఆయన తీసుకోలేదన్నమాట, త్యాగం చేసేసారు. అలా ఎంతోమంది స్టూడెంట్స్ ఆ సమయంలో గాంధీ ఈ పిలుపుని తీసుకొని వాళ్ళందరూ ఫాలో అయ్యారనమాట. సో తద్వారా ఇప్పుడు మరి చదవడం అయితే జరిగింది, కానీ ఇప్పుడు పట్టాలు అయితే లేవు కనుక ఆ పట్టాల ప్రకారం వచ్చే ఉద్యోగం ఇప్పుడు మరి ప్రభుపాల్ వారికి దొక్కదు, అభయ్ చరణ్కి. అంతేకాకుండా గాంధీ యొక్క పిలుపుని అందుకొని ఇప్పుడు మనకి ప్రభుపాల్ వారికి ఎలాగో ఈ బ్రిటిషు ఇంకా మిల్లు క్లాత్ వీటి పట్ల ఏమాత్రం వ్యామోహం లేదు, అందుకే ఆయన కూడా ఖాదీ వస్త్రాలనే ధరించారనమాట. సో ఇవన్నీ గౌరమోహన్ దే చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, కానీ ఆయన ఏమనలేదు. తన కొడుకుని నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు అని ఏమనలేదు. తన కొడుకు నిర్ణయం ఏం తీసుకున్నా సరే ఆయన దాన్ని అనలేదు, ఎందుకంటే అప్పట్లో చాలామంది స్టూడెంట్స్ అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. సో అందుకే వాళ్ళ నాన్న గౌరమోహన్ దే దానికి ఏమీ ఆయన అడ్డుకోలేదు, ఏ నిర్ణయం తీసుకున్నా సరే అని ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. సో ఈ విధంగా ఆ సమయంలో 1920 అలాంటి టైంలో ఎవరైనా ఖాదీ వస్త్రాలు ధరించారంటే అదేదో ఫ్యాషన్ కాదండి, నేను గాంధీ స్వాతంత్ర సమర ఈ యొక్క ఆందోళనని సమర్థిస్తున్నాను, నేను గాంధీ యొక్క అనుచరుణ్ణి అని చెప్పడం అనమాట, ఒక బ్రిటిష్ వారికి కానీ మొత్తం సమాజానికి కానీ ప్రపంచానికి కానీ. సో ప్రభుపాల్ వారు కూడా ఖాదీ వస్త్రాన్ని ధరించారనమాట. సో ప్రభుపాల్ వారికి సంపూర్ణంగా ఈ స్వతంత్ర సమరయోధంలో పాల్గొనాలనే అంత ఆలోచన ఏం లేదు, కానీ ఆ ఐడియా మాత్రం నచ్చింది ఆయనకి. ఎందుకంటే మన క్లాత్ మన భారతదేశం మనం యూజ్ చేసుకుంటాము, ఇది మన సంస్కృతికి అనుకూలం అని ఆయన అనుకున్నాడు. అది ఇంకా గాంధీ ఒకవేళ ఈయన అనుకున్న విధంగా మనకు కనుక స్వాతంత్రం వస్తే అది చాలా మంచిదే, మనకి మన వైదిక సంస్కృతి పాటించడానికి అనుకూలం అనే ఉద్దేశంతో ప్రభుపాల్ వారు దాన్ని స్వీకరించారనమాట. సో అలా జరిగింది. దీని తర్వాత మరి
ఇప్పుడు డిగ్రీ అయితే స్వీకరించలేదు, మరి ఎలా ఉద్యోగం వస్తుంది ఆయనకి? మళ్ళీ గౌరవమోహన్ దే దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు మరి ఈయనకి ఎక్కడో అక్కడ ఉద్యోగం అనేది ఇప్పించాలి నేను అనేసి ఆయన మిత్రుడైన, ముందు కూడా చర్చించుకున్నాం కదా, డాక్టర్ కార్తిక్ బోస్. ఆయన పెద్ద డాక్టరే కాదు, ఆయన పెద్ద పారిశ్రామికవేత్త కూడా. ఆయనకి బోస్ ల్యాబొరేటరీస్ అని మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ స్థాపించి భారతదేశంలో ఎన్నో చోట్ల ఆయన ఈ ఫార్మస్యూటికల్ కంపెనీ అంటే మందులు, మెడిసిన్స్ తయారు చేసి పంపించేవాడు అనమాట. సో ఆయన పెద్ద కంపెనీ. సో ఆయన్ని అడిగారు. సో ఆయనకు ఎంతో ఇష్టంతో ఆయన ప్రభుపాల్ ద్వారాని అభయ్ చరణ్ని బోస్ ల్యాబొరేటరీలో డిపార్ట్మెంట్ మేనేజర్గా ఆయనకు పోస్ట్ ఇచ్చారనమాట. ఇలా డిపార్ట్మెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యారు ప్రభుపాల్ వారు. ఆయనకి ఏమాత్రం ఫార్మస్యూటికల్ కంపెనీ గురించి ఐడియా లేదు, కానీ ప్రభుపాల్ వారు అనుకున్నారు నేను వెంటనే ఆ పుస్తకాలు, సంబంధించిన పుస్తకాలు చదువుకొని అర్థం చేసుకోగలనని. అలా వెంటనే పుస్తకాలు చదువుకొని ప్రభుపాల్ వారు ఆ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. ఎలా మందులు తయారు చేస్తారు, మెడిసిన్స్, ఆ కంపెనీ విషయాలన్నీ కూడా వెంటనే అర్థం చేసుకున్నారు. అక్కడ వెంటనే బాగా సర్వీస్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు ప్రభుపాల్ వారు. జాయిన్ అయిపోయారు ఆ కంపెనీలో డిపార్ట్మెంట్ మేనేజర్గా బోస్ ల్యాబొరేటరీస్లో. కానీ ఆ బోస్ ల్యాబొరేటరీస్లో ఎంతోమంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారనమాట. వాళ్ళు వెంటనే వాళ్ళకు మాత్రం కొంచెం అసూయ కలిగిందనమాట. ఇంతను ఎంత యవ్వన వయస్సులో ఒక యువత నిన్న కాక మొన్న వచ్చాడు, డైరెక్ట్గా ఈయనకి డిపార్ట్మెంట్ మేనేజర్ పోస్ట్ ఇచ్చేశారు. మేము ఇక్కడ 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, మాకు ఇవ్వకుండా ఈయనకి ఎలా ఇచ్చారు పోస్టు అని వాళ్ళందరూ కొంచెం అసూయ ప్రకటించుకొని వాళ్ళందరూ గుమ్ముగూడి ఈ డాక్టర్ బోస్ దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి మీరు ఇలా ఎందుకు చేశారు, ఇది ఏమైనా న్యాయమా, మీరు ఆయన్ని ఎందుకు డిపార్ట్మెంట్ మేనేజర్గా చేశారు మమ్మల్ని వదిలేసి అంటే. అప్పుడు డాక్టర్ కార్తిక్ బోస్ ఆయనతో అన్నారు, వాళ్ళతో అన్నారు, చూడండి ఇప్పుడు ఈయనకి ఏ బాధ్యత అయితే నేను ఇచ్చానో డిపార్ట్మెంట్ మేనేజర్గా, అదెంతో బాధ్యత కూడిన పోస్ట్, పదవి. ఆ పదవిలో అతను ప్రతిరోజు ఎన్నో వేల 40,000 రూపాయల చెక్ కూడా ఆయన సంతకం చేయాల్సి వస్తుంది. అంటే ఎంతో డబ్బుని ఆయన హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ లావాదేవీలు ఏవైతే జరుగుతాయో డబ్బులో. సో దానికి నాకు ఎంతో నమ్మకమైన వ్యక్తి కావాలి. మరి అంత నమ్మకమైన వ్యక్తి ఎవరు? అది ఇతనే. ఎందుకంటే ఇతని తండ్రి నేను చాలా చిన్నప్పటి నుంచి మేమిద్దరం మంచి మిత్రులం. నాకు ఈ అభయ్ చరణ్ చిన్నప్పటి నుంచి తెలుసు. ఇతను నా కొడుకుతో సమానం, ఇతని పైన నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, అందుకనే నేను ఇతన్ని డిపార్ట్మెంట్ మేనేజర్గా పెట్టాను అని వాళ్ళకి సమాధానం చెప్పారనమాట. సో ఇది ఈరోజు చర్చ ఇప్పటివరకు. సో మరి ప్రభుపాదుల వారు అంటే ఇప్పుడు అభయ్ చరణ్ ఇంకా మరి పెళ్ళి కూడా అయిపోయింది, చదువు కూడా అయిపోయింది, జాబ్ కూడా వచ్చేసింది. మరి ఇంకా ఎప్పుడు మరి భక్తి మార్గంలోకి వచ్చింది అంటే భక్తి అలా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు, కానీ అంటే తన గురువుని, ఆధ్యాత్మిక గురువుని, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని మరి ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకున్నారు మొట్టమొదటిసారి, మరి ఆయన అక్కడి నుంచి తన ఆధ్యాత్మిక జీవితం మరి ముందుకు ఎలా వెళ్ళింది, తర్వాత ఆయన జీవితంలో ఇంకేమేం ఘట్టాలు జరిగాయి, ఇవన్నీ విషయాలు మనము నెక్స్ట్ సెషన్లో చూద్దామంట. సో నెక్స్ట్ సెషన్ మనము మంగళవారం పెట్టుకుందాము. సమయం అప్పుడు నేను చెప్తాను, తర్వాత మన వాట్సాప్లో నేను పోస్ట్ చేస్తాను, మన వాట్సాప్ గ్రూప్లో టైమింగ్, లింక్స్ అవన్నీ. సో మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా ఇంతసేపు విన్నందుకు. ఈరోజు 2 క్లాసెస్ జరిగాయి బ్యాక్ టు బ్యాక్, ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్. కానీ సెకండ్ సెషన్లో కూడా ఫుల్ మళ్ళీ ఎక్కువ మంది వచ్చారు, చాలా మంచిది, ఆనందం మీ ఉత్సాహానికి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय, शिल प्रभुपाद लीलामृतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.